ఇచ్చిన ఏ హామీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా అమలు అమలు అయితే హామీలు అమలు అయితే లేవు. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలే కావడం లేదు. పోనీ ఎక్కువ పెంచినా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ పెన్షన్ కానీ ఆ రైతు బంధు కానీ ఆ రుణమాఫీ కానీ అది కూడా చేయడం లేదు. ఇన్ని మైనస్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు పరాధీన ముఖ్యమంత్రిగా ఉండి తను ఎట్లా ఓవర్కమ్ కాగలుగుతాడు? ఆయన దగ్గర ఏమి మంత్రదండం లేదు కదా. కాబట్టి ఇట్స్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు. తర్వాత రెండవది 5 years టర్మ్ అయితే పూర్తి చేయలేడు. 1 year 2 years 1 month 2 months అన్నట్టే దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్లాగానే ఉంటుంది. 5 ఏళ్ళ ఆయుష్. ఓకే. కాబట్టి నా దృష్టిలో అయితే ఈ 1 year ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ని చెప్తున్నారు, మరి బీఆర్ఎస్లో కేటీఆర్ ఆ రకంగా ఎదగలుగుతున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలుగుతున్నారని అనుకోవచ్చా? అంటే కేటీఆర్ ఇదివరకు మంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మంత్రిగా లేడు. అట్లా కాదు, నేను వాళ్ళతో కంపేర్ చేయట్లా, అంటే ఓవరాల్గా చెప్తున్నా. అంటే ఆయనకి ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది చాలా శాఖలను ఆయన నిర్దేశించాడు. ఓకే. ముఖ్యమంత్రి కొడుకు ఆయనకున్న ఆ ప్రయోజనం. ఓకే. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు కొలమానం ఏముంటుంది? హైదరాబాద్లో ఆయన చేసిన అభివృద్ధి నో డౌట్. ఇప్పుడు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చేశారు SNDP. అసలు ఎవరికి రాని ఆలోచనలు. అవును. వరద నీటిని ఎట్లా మళ్లించాలంటే అన్ని అపార్ట్మెంట్లకు సెల్లార్లకు వస్తున్నప్పుడు రోడ్డును తీసేసాడు ఆయన. రోడ్డు కింద పెద్ద పెద్ద పైపులు వేసి వరద నీటి రోడ్డు కిందకి వెళ్ళిపోయేటట్టు చేసి మీదకి వెళ్ళి స్లాబ్ వేసాడు. అవును. నాకైతే అద్భుతమైన ఆలోచన అనిపించింది. ఇంకా దాదాపు 65-70 అండర్ పాస్లు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అంటే ఆయన సమర్థతను మనం గుర్తించడానికి. కైతలాపూర్ ఫ్లైఓవర్ అని పడ్డది. మనము మూసాపేట నుంచి హైటెక్ సిటీ పోతుంటే ఆ రోజు ఏం జరిగిందంటే, ఆలోచన రావడానికి కారణం ఒక IT ఎంప్లాయీ అవతల వైపు ఉండి పట్టాలకు అతను అక్కడి నుంచి గమనించిండు, ఇక్కడ ఎక్కడ కూడా ఏ రకమైన బంగ్లాలు లేవు, ఇక్కడ నుంచి అవతల వైపు రోడ్డు కిలోమీటర్ కూడా లేదు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ చేసినట్టయితే రైల్వే ట్రాక్ మీద ఈ హైటెక్ సిటీ ట్రాఫిక్ చాలా వరకు డైవర్ట్ అవుతుంది అని చెప్పి వెంటనే ఆలోచన రాగానే ట్విట్టర్లో కేటీఆర్కి మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్కి కేటీఆర్ రెస్పాండ్ అయ్యి 4 గంటలకల్లా సర్వే టీంలన్నీ పంపించాడు. రెవెన్యూ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, ఈ భూములు ఎవరివి, ఇక్కడ ఫ్లైఓవర్ ఫీజిబిలిటీ ఉందా లేదా, కట్టొచ్చా లేదా, సాయంత్రానికల్లా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రాత్రి డిసిషన్ తీసుకున్నాడు. 6 నెలలు 8 నెలల్లో ఫ్లైఓవర్ రెడీ అయింది. ఇంతకంటే ఇంకా సమర్థతకి ఏం కావాలి? రైట్. ఓకే. ఆయన మాటలో కొంత అరగెన్సీ కనబడుతుంది, అయితే కొంతమందికి చిన్నప్పటి నుండి ఆ గొంతులో వచ్చే కాఠిన్యం కావచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండకపోవచ్చు. బట్ మాటలను బట్టి కాకుండా చేతలను బట్టి చూసినప్పుడు ఈజ్ ఎఫిషియెంట్ సీఎం అవుతాడని అనిపిస్తుంది. 65 అండర్ పాస్లు ఫ్లైఓవర్లు ఆయన డిజైన్ చేసిన పద్ధతి సిగ్నల్ లెస్ సిటీ కావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. బెంగళూరు సిటీలో అట్లాగే ఉంటాయి అండర్ పాస్లు అంతా కూడా. ఎన్నున్నా కూడా బెంగళూరు ఏంటంటే బాగా ట్రాఫిక్ జామ్ ఉన్న నగరాలలో బెంగళూరు ఒకటి. అవును. అత్యంత తక్కువ ట్రాఫిక్ జామ్స్ ఉండే నగరాలలో ఇప్పుడు హైదరాబాద్ చేరింది. అంతకుముందు హైదరాబాద్ చాలా ట్రాఫిక్ విషయము, నీళ్లను డైవర్ట్ చేసే విషయం. ఆయన అధికారంలోకి రాగానే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాగానే 2 సార్లు వరదలలో 60 మంది 70 మంది చనిపోయారు. కానీ తర్వాత ఆగిపోయినాయి కదా. అంటే కొన్ని ఏరియాస్ను ఐడెంటిఫై చేసి ఆ వాటర్ని జాగ్రత్తగా డైవర్ట్ చేశారు. అంటే అవసరానికి తగ్గట్టుగా స్పాంటేనియస్ డిసిషన్ తీసుకోవడం, తీసుకున్న డిసిషన్ను వెంటనే అమలు చేయడం. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేయడంలో చాలా వరకు కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగాయి. ఇవాంకా ట్రంప్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ చాలా జరిగాయి. తర్వాత దేశంలో ఏ IT మినిస్టర్ కానీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ చేయలేని ఒక అద్భుతమైన ప్రణాళికలను TS ఐపాస్ కావచ్చు, ఇండస్ట్రీస్ పాలసీ, అట్లాగే IT విజన్,
అవును ఇక 75,000 కోట్ల ఎగుమతులను 2 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడు ఐటీ ఎగుమతులు. అవును అంటే బెంగళూరుతో పోటీపడడం కాదు, దేశం సిలికాన్ వ్యాలీతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ని తీసుకొచ్చాం. ఎంత వ్యత్యాసం ఉండేది. ఒకప్పుడు తమిళనాడు #1 ఉండే, అవును తర్వాత టైడల్ పార్క్. టైడల్ పార్క్ తర్వాత బెంగళూరు వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు గ్రోత్లో ఓవర్టేక్ చేయగలిగాడు. నంబర్లో చేయకపోయినా ఆ పెరుగుదల గ్రోత్ ఏదైతే ఉన్నదో గ్రోత్లో చేయగలిగాడు. అంటే ఒక విజన్ లేనిది ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత ఈయన ఎన్నిసార్లు ఢిల్లీ పోతున్నాడో ఆయన అన్నిసార్లు అమెరికా పోయి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలల్లో తెలంగాణ అంటే ఏందో ఆయన చెప్పగలిగాడు.